చుట్టూ కనీసం పని చేసే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారా అమ్మా? ఆడపిల్లలు ఉండరా? లేకుండా ఉన్నారా? ఉంటారు, మగపిల్లలు లేరా? లేకుండా ఉన్నారా? ఈ స్నేహితులే కర్త కర్మ క్రియ. ఏది ఈ సంఘటన జరగడానికి చేసిన వాడు ఎక్కడున్నాడు అనేది వాడు బయటకు వస్తాడు. ఇంకొకటి మేజర్ ఏంటి అని అంటే, ఈ హాస్పిటల్ మొత్తం ఎవరి చేతిలో ఉంది? అది యొక్క గ్రేట్ కళాదిది మేనల్లుడి చేతిలో ఉంది. కాబట్టి మేనత్ అక్కడ కూర్చున్నప్పుడు పరిపాలన మొత్తం వీడిదే కదా, ఎందుకంటే ఆవిడికి పిల్ల లేదు, పీసు లేదు, సంసారం లేదు. ఆ తర్వాత వారసుడు నేనే అనుకున్నాడు, వాడు చేసుకుంటూ వచ్చాడు. సో తిలా పాపం తలా పిడికెడు. ఇక్కడ ఒక ఆడపిల్లని భయంకరంగా పొట్టన పెట్టుకున్నది సాటి స్నేహితులే. ఇంకా ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం నేను ప్రస్తావించాను. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆడపిల్లలు పేరెంట్స్కి చెప్పరా? అమ్మాయి అంతకు ముందే ఒత్తిళ్లను ఎదుర్కొంది, మానసికంగా ఒత్తిళ్లను ఎదుర్కొంది, పేరెంట్స్కి చెప్పలేదా అనే క్వశ్చన్ చాలా మందికి రావచ్చు. అలాగే మెడికోస్ కూడా పడుతున్నటువంటి మానసిక క్షోభ పేరెంట్స్కి చెప్పట్లేదా అంటే చాలా మంది చెప్తారు. కానీ పేరెంట్స్కి కనిపించేది ఏంటి? రెండు. ఒకటి అమ్మాయి తెచ్చుకునే సర్టిఫికెట్, రెండోది వీళ్ళు కట్టినటువంటి డబ్బు, ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు. అమ్మా కొంచెం నీకెందుకు, కళ్ళు మూసుకో, ఇంకొక సంవత్సరం అయితే అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకొక. వీళ్ళు అనుకుంటున్నారు సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు. ఓకే, సంవత్సరం ఒకటే కానీ దాంట్లో 52 వారాలు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు ఉన్నాయి. ఎన్ని గంటలు ఉన్నాయి? 24 × 365 అవర్స్ ఉన్నాయి. 300 అంతకి ఇంటూ 60 సెకండ్స్ వేసుకోండి. సెకండ్కి ఈ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుంది అక్కడ అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్ అమాయకులు అనుకోవాలో మూర్ఖులు అనుకోవాలో తెలియదు. డాక్టర్లు అనిపించేసుకోవాలి మా పిల్లలు, డాక్టర్స్ చదవటం తప్పని నేను అనట్లా. అక్కడ జరుగుతున్న వాటిని మీ పిల్లలు ఎప్పుడైతే చెప్పారో, చెప్తున్న తల్లులు చెంగు దోపి హాస్పిటల్కి వెళ్ళి చెడు కూడా ఆడుకోండి. నా బిడ్డకి ఇలా జరిగిందా, కొడకల్లారా సంపుతా మిమ్మల్ని, నరుకుతా మిమ్మల్ని అని ప్రతి తల్లి తిరగబడితే, పబ్లిక్ తిరగబడితే ఎవడు మాత్రం ఏ దాష్టికం చేస్తాడు చెప్పండి? నీకు వచ్చే స్టూడెంట్ యొక్క పేరెంట్సే ఒక దీని కింద ఉన్నారంటే, స్టూడెంట్సే లేకపోతే నీ కాలేజ్ ఎలా ఉంటుంది? చచ్చినట్టు నీకు అనుగుణంగా ఆ కాలేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరికి అనుగుణంగా ఎవరిని ఉంచారు అంటే, దౌర్జన్యాలకి దుర్మార్గాలకి అనుగుణంగా జనమే అటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టింది కాదా? ఇదంతా తప్పెవరిది? ఇన్ని సంవత్సరాల మట్టి జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని చూసి ఉదాసీనంగా ఉన్నటువంటి సమాజానికి తప్పు కాదా? చేతులు వెనక్కి విరిచేసి, కాళ్ళు వెనక్కి విరిచేసి, ఎందుకు ఆ అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పమని చెప్పండి. ప్రశ్నించడం ఏమని ప్రశ్నించింది? ఈ రోజు జరిగింది ఎంతో ఉంది, కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే, ఇంత ఘోరంగా ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? ఎవడైతే అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే, ద గ్రేట్ మమతా బెనర్జీ గారు కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే ఒక ఆడదయ్యుండి పిచ్చి వ్లాగ్స్. నిజం చెప్తున్నాను కదా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత ఉందో అజ్ఞానం 10 ఉంది దానిలో. విచ్చలవిడితనం ఉంది. ఎవడు ఎంత నీచంగా పోస్టులు పెడితే, ఎవడు ఎంత నీచంగా మాట్లాడితే, నిన్నగాక మొన్న కూర్చున్న ఒక దరిద్రమైనటువంటి విషయం అన్నమాట. ఒక ప్రజాప్రతినిధి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళను కూర్చోబెట్టి రోజుల తరబడి ఇంటర్వ్యూలు ఒక అమ్మ సిగ్గుపడుద్ది, ఒక అమ్మ ఆవేశపడుతుంది, ఒకడేమో ఆవేశపడాలో సిగ్గుపడాలో అర్థం కాక దేభ్యం మొక్క వేసుకొని వాడి సమాధానాలు చెప్తున్నాడు. ఈ దౌర్భాగ్యాన్ని సమాజం మీదకి పెట్టేటటువంటి వాళ్ళకి ఏమన్నా సామాజిక బాధ్యత ఉందా? ఇది సమాజాన్ని భ్రష్టు పట్టించేదా? ఒక వార్త వేసి తీసి అవతల, అది వాళ్ళ కుటుంబ విషయాన్ని రోడ్డుకి ఇచ్చుకున్న తర్వాత ఏది చెప్పాలి, ఎవరి తరపున నిలబడాలి మీడియా? సమాజంలో ఇది ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్స్
తీసుకెళ్తుంది, కుటుంబ బంధాలని ఎలా విచ్ఛిన్నం చేస్తుందని మాట్లాడుకోవడం మానేసి, అలా మాట్లాడారా, మీరు ఏం పాట పాడారు, మీరు ఏ కన్ను గీటారు, మీరు ఎక్కడ పట్టుకున్నారు, మీరు పడుకున్నారా లేదా, ఇంత నీచమైనటువంటివి మాటలు మాట్లాడుకుంటూ ఇదే ధోరణిని పెంచుకుంటూ పోతున్నారంటే ఇవే జరుగుతాయి మిస్టర్. అడిగి ఎందుకు జరిగింది ఈ అమ్మాయికి అనంటే, మనమంతా అక్రమ సంబంధాలు ఎలా ఉన్నాయి, అవి అక్రమ సంబంధాలు కాదు, వీడు గొప్పగా బతికేస్తున్నాడు, నాకొక వీడియో కావాలి, నాకొక ఎపిసోడ్ కావాలి అని చెప్పేసి అని పుంకాలుగా తీసి అవతల బారేసి మనం మాట్లాడుతుంటే ప్రశ్నించే గొంతుక ఒక్కటే అయిపోయింది అక్కడ. ఈ గొంతుకలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి, నా వ్యూస్ ఎలా వస్తాయి, అక్రమ సంబంధాల మీద వస్తాయి, పోర్న కంటెంట్ మీద వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా దాష్టికాలు చేస్తే వస్తాయి, ఇంకేంటి బెట్టింగ్ యాప్లు చేస్తే నాకు డబ్బు వస్తాయి, ఇలాంటి అరాచకాలు పెంపొందిస్తుంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని కూడా స్టూడియోల్లో కూర్చోబెట్టి హీరోలుగా చూపించినంత కాలం, ఈ దౌర్భాగ్యం నడిచినంత కాలం ఆ బెట్టింగ్లో వచ్చేటటువంటి మనీ ఎక్కడికి వెళ్తుంది బాస్, ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, ఎవరు నడుపుతున్నారు దాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడ ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేయట్లేదు ప్రభుత్వం. ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రపంచం మొత్తం డబ్బు వెనక పడుతుంది, ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి వెనక లేరు, చట్టం లేదు, కేవలం న్యాయస్థానం మాత్రమే ఉంది. అక్కడ కూడా నిజంగా చెప్తున్నాను, ఆ జస్టిస్కి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆ ధర్మాసనంలో ఆ వాళ్ళు సుమోటోగా కేసు తీసుకొని ముందుకు నడిపించడం వల్ల హైకోర్టు జడ్జి నిజంగా 10 కాలాల పాటు ఇంకా ఆయన ఎన్నిటినో ఈ యొక్క సామాజిక అరే నేను చెప్తున్నాను, మనం వినేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి సిగ్గు శరం నాడి నరాన ఉండి ఉన్నట్టయితే కనుక సిగ్గుపడాలి. ప్రతి ఆడది సిగ్గుపడాలి, ప్రతి పేరెంటు సిగ్గుపడాలి, ప్రతి ఒక్క మనిషి అనేవాడు కూడా సిగ్గుపడాలి. ఎందుకు అనంటే ఒక ఆడపిల్ల మీద అంత అసలు చెప్పలేనటువంటి దారుణం అన్నమాట, దుర్మార్గం, అతి హేయమైనటువంటి చర్య జరిగింది అనంటే ఆ శరీరంలో ఉన్నటువంటి పార్టు, కళ్ళలో నుంచి బ్లడ్, నోట్లో నుంచి బ్లడ్, అసలు నిజంగా చేతులు వెనక్కి విరిచేసి కాళ్ళు వెనక్కి విరిచేసి అని ఎన్ని మాట్లాడుకుంటున్నామే, కొన్ని గొంతుకలు వింటున్నాను మీడియాలో, అసలు ఇలా జరుగుతుంది అని. అరే ఆ గొంతుకల వెనక అరుపులొద్దు, ఆవేదనలోకి ఒక్కసారి తొంగి చూడండి. నేను మాట్లాడుతున్నాను అది ఆవేదనతోటే, నేను ఇన్ని రోజులు నోరెత్తలేదు. అంత పైశాచికంగా ఒక మనిషే చేశాడు. ఎవడా మనిషి? ఇవాళ మనం ఒకరోజు ఒక కానిస్టేబుల్ని బయటకు పట్టుకొని వచ్చారు, అదే వాడెవడు వాలంటరీ పోలీసింగ్ని పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2 రోజులు గడిచిన తర్వాత ఇంకెవరు వస్తారో అని సస్పెన్స్ థ్రిల్లర్ కింద మనం చూస్తున్నాము తప్ప, నేను చెప్తున్నాను అంత క్రూరము నీచము చేసింది ఒక మనిషే కదా. 10 మంది చేయని, ఒక్కళ్ళు చేయని, ఎంతమంది అయినా సరే చేయని హ్యూమన్ బీయింగ్ చేశాడు అక్కడ. కానీ వాడిలో హ్యుమానిటీ లేదు, చచ్చింది. ఏ చర్యల వల్ల చచ్చింది, ఎందుకంత దారుణంగా చచ్చింది అనేది ఎవ్వడెంతమంది ఆలోచించాడు అది నాకు చెప్పండి. ఎలా చేశారు అని మాట్లాడుతున్నారు. అలా చెయ్యడానికి వాళ్ళలో అంత రాక్షసత్వం రావడానికి ఏ కారణమో, ఎవ్వడు కారణం అంటే నువ్వు, నేను, మీడియా, భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, ప్రతి ఒక్క వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ ఇది. ఎక్కడి నుంచి వచ్చింది అంత రాక్షసత్వం ఒక మనిషిలో? ఎలా వచ్చింది? కనీసము మన తల్లి అయినా సరే, అతి దుర్మార్గుండి అయినా సరే, ఒక చెంప దెబ్బ కొట్టంగానే తల్లి మనసు కదా అమ్మో అని అనుకుంటుంది. కానీ ఆ కొడుకు చేసినటువంటి తప్పిదానికి ఆ యొక్క పశ్చాత్తాపం కోసం ఆవిడ వెయిట్ చేస్తుంది. అలాగే ఒక దుర్మార్గుండి అయినా సరే, మనం 4 దెబ్బలు కొట్టిన తర్వాత 5వ దెబ్బకి చచ్చిపోతాడని మనలో ఒక మానవత్వం అనేది వస్తుంది. కానీ చేసిన వాళ్ళల్లో కనీసం కొంచెం కూడా మిల్లీగ్రామంత మానవత్వం కూడా ఎందుకు లేదు అనంటే వాడి శరీరంలో వాడు తీసుకున్నటువంటి మత్తు పదార్థాల యొక్క ప్రభావం అది. మీకు తెలుస్తుందా? స్కూల్స్ దగ్గర నుంచి నిన్న మొన్న చూసాం సెలబ్రిటీస్ ఈవెంట్స్ వరకు కూడా డ్రగ్స్ ఎలా చూస్తున్నాము. భూతం కాదు, ఇంకా ఏదైనా ఒక పేరు పెట్టండి డిక్షనరీలో, వెతికి పెట్టండి. భూతం అంటే భూతానికి కనీసం వైద్యం ఉంది, కానీ దీనికి వైద్యం ఎక్కడ లేదు. దీని కూకటి వీళ్లతో సహా పెకిలించే ధైర్యం కానీ, పెకిలించే సామర్థ్యం
మన యొక్క పాలనా యంత్రాంగానికి లేదా? దీనిని పారద్రోలేటటువంటి ఆ యొక్క వ్యతిరేకత కానీ, ఉద్యమం కానీ, ఆ బలమైనటువంటి ఆకాంక్ష కానీ జనంలో లేదా? ప్రతి ఒక్కడు పిరికివాడిలాగా ఎందుకు బతుకుతున్నాడు? మనది ఒక బతికేనా? శ్రీశ్రీ గుర్తొస్తున్నాడు. కుక్కల వలె నక్కల వల్ల మనది ఒక బ్రతికేనా? సందులలో పందుల వలె బ్రతుకు వ్యధ, చదువు వృధా, మనమంతా గానుగులం పీనుగులం అని చెప్పేసి అని మాట్లాడాడే. ఇది వాస్తవం, నిజం నిజం నిజం. ఇదే ఎంత చదువుకున్నామో, లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటున్నామో, బాహాటంగా కార్లు చూడండి. ఇవాళ భారతదేశంలో చూస్తే మనిషి నడవడానికి ప్లేస్ లేనంత కార్ల విలాసవంతమైనటువంటి జీవితాల్లో మనం ఉన్నాం. కానీ ఇక్కడ మానవత్వం అనేది అటువంటిది కోల్పోయాం. మనిషిమి అనేటటువంటి మర మనుషులమైపోయాము. మరలతోటి మనం అంతా కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు సహచర్యం చేసుకుంటూ ఆ యొక్క దీన్ని కూడా మనలో పెట్టేసుకున్నాం. ఎవడికి ఎవడు పట్టదు. వాడు నువ్వు కారు కొనుక్కున్నావు అంటే నేను డబల్గా ఇంకేం కారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నావు. లేదు నువ్వు ఒక బిల్డింగ్ కొన్నావు అంటే నీకంటే గొప్పగా నేను ఎలా సంపాదించాలి, ఆ సంపాదన ఎలాగైనా సంపాదించాలి. ఇక్కడ కోల్కతాలో జరిగినటువంటి విషయం కూడా ఎందుకు ఆ అమ్మాయి అంత దారుణంగా చంపేశారు చెప్పమని చెప్పండి. ప్రశ్నించడం వల్ల. ఏమని ప్రశ్నించింది? నీకు నాకు లేనటువంటి ధైర్యమో, ఎవ్వడికి లేనటువంటి ధైర్యం, ఒక మగాడికి లేని ధైర్యం, ఒక పోలీసు యంత్రాంగం అరికట్టలేనటువంటి ఆ యంత్రాంగంలో లేనటువంటి నిబద్ధత, నిజాయితీ, గుండె ధైర్యం ఒక ఆడపిల్లలో వచ్చింది. ఆ హాస్పిటల్లో జరిగేటటువంటి అకృత్యాలని క్వశ్చన్ చేసింది. ఏ అకృత్యాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనీ డాక్టర్స్ తోటి అక్కడ ఒక సెక్స్ రాకెట్ నడుస్తుందని విన్నాం. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు భయంకరంగా అక్కడ బిజినెస్ జరుగుతుందని విన్నాం. ఆ బిజినెస్ని ఆ అమ్మాయి ఎప్పటికప్పుడు కూడా అక్కడ జరిగేటటువంటి వాటిని క్వశ్చన్ చేసింది. ఎందుకు క్వశ్చన్ చేసింది మాస్టర్? ఎందుకు క్వశ్చన్ చేసింది? నేను మనిషిని, ఈ అకృత్యం నా చుట్టూ జరగకూడదు. నేను ఒక వైద్యం చేసేటటువంటి వైద్యురాలిని, సమాజంలో ఇలాంటివి జరగకూడదు అని సామాజిక బాధ్యత. అమ్మాయిలో ఉన్నదేంటి? సామాజిక బాధ్యత. నిజంగా చెప్తున్నాను, ఆ వైద్యురాలు కాబట్టి ఆమె ఆలోచించింది ఇది మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడాను శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు రెండూ కలిస్తే ఇవాళ అమ్మాయికి జరిగినటువంటి చర్య ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఒక్క ఒంట్లోకి వచ్చి చేరుతుందని అమ్మాయి ఆందోళన చెందింది. కాబట్టి ప్రతిదానికి ఖండించింది, ప్రతిదాన్ని ప్రశ్నించింది. ఇక్కడ నేను ఒక్క విషయం నేను అడుగుతున్నాను. ప్రశ్నించినంత మాత్రాన ఆ అమ్మాయిని అంత భయంకరంగా చంపేశారు. ఇది వాస్తవం. ప్రశ్నించకూడదు అని మనం ఈ రోజు నుంచి నోళ్ళు మూసేసుకుంటాం. మన పిల్లలందరికీ తల్లులు చెప్పేస్తారు, ఒరే ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చో, అమ్మా నీకేం జరిగినా నువ్వు పట్టించుకో మాకు, నువ్వు కళ్ళు మూసుకొని చూస్తావు అని అంటున్నావు. తల్లి, ప్రతి తల్లి నేను చెప్తున్నా, నువ్వు పంపించేటటువంటి నీ బిడ్డని చదువుకి పంపించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. నీ బిడ్డ ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్నించకూడదు. కానీ రేపొద్దున ఇవాళ అమ్మాయి ప్రశ్నించినందుకు జరిగిందని మనం మాట్లాడుకుంటున్నామే, రేపొద్దున పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ జాడ్యం అంటుకుంటుంది, అలాగే ఇది వచ్చి చేరుతుంది అనేటటువంటి ఆలోచన ప్రతి తల్లికి ఎప్పుడైనా వచ్చిందా? రావాలి, వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క తండ్రి, పెద్ద కాలేజీలు ఎక్కడున్నాయి, పెద్దవి ఎక్కడున్నాయి, ఎక్కడ అదేంటి ఎంత పెద్ద డొనేషన్లు కట్టేసేసి కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఎన్నో ఎపిసోడ్స్లో నేను వెతుకున్న స్కూల్ పిల్లల బ్యాగుల్లో మత్తు పదార్థాలు ఉంటున్నాయి, డ్రగ్స్ ఉంటున్నాయి, సిగరెట్స్ ఉంటున్నాయి, దాన్ని ఏమంటారు వీడు ఉంటుంది. ఇవన్నీ దయచేసి మీరు చెక్ చేయండి. ఇవాళ చిన్న పిల్లల బ్యాగుల్లో వస్తుంది. ఇంకొక ఘోరమైనటువంటి విషయం చెప్పమంటారా? 9th 10th క్లాసు పిల్లలు, మగ పిల్లలు అడల్టరీకి వెళ్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసా? మీకు ఎవరికైనా ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించండి బాస్. ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇలాంటివి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ హార్మోన్స్ కంట్రోల్లో ఉండడం లేదు. ఇవాళ చూడండి, నిజంగా సమాజానికి తెలియనటువంటి నిజాలు, వాస్తవాలు ప్రతి పేరెంట్ తెలుసుకొని చావండి. ఎందుకంటే మీరు సంపాదించే లక్షలు కోట్లు తీసుకెళ్ళి ఎవరికి పోస్తున్నారు? అరే మీ పిల్లల్ని మీరు పట్టించుకోలేనంతగా, పిల్లల్ని సంస్కరించుకోలేనంతగా, ఒక భావి భారత పౌరుణ్ణి తయారు చేసేటువంటి సంస్కారం లేనటువంటి సంపాదనని మనం తీసుకొని ఈరోజు చంపినటువంటి 60 మందా 10 మందా 2 3 అని అంటున్నారే, ఆ ముగ్గురులో రేపొద్దున మన కొడుకు ఉండబోతున్నాడు. ఈ దౌర్జన్యానికి గురైనటువంటి ఆ ఆడపిల్ల ఎవరైతే ఉందో, ఆడపిల్లలో మన ఆడపిల్ల ఏమన్నా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి
చేయాల్సినటువంటి అవసరం ప్రతి గుండెకి ఉంది, ప్రతి తల్లిదండ్రులకి ఉంది. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి తీరాలి. ఈరోజు ఉద్యమాలు ఉన్నాయా ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా? ఉద్యమాలను జరగనివ్వట్లేదు. ఒకప్పుడు ఎందుకు జరిగాయి? ఒకప్పుడు ఎందుకు జరిగాయి మిస్టర్? ఇప్పుడు ఎందుకు జరగనివ్వడం లేదు అనంటే ఎవడికి తీరిక లేదు ఉద్యమాలు చేసే తీరిక, ఎవడికి పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక లేదు, ఎవడికి సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వీడికి ఒక గగ్గోలెత్తుతాడో తెలుసా? నా ఇంట్లోకి వచ్చినప్పుడు. ఈరోజు నా దగ్గరికి చాలా మంది ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారు. ఏమండి ఇంత జరుగుతున్నా మా బంధువులు పట్టించుకోవట్లేదండి. నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ బంధువుల్ని? ఏమండి ఇంత జరుగుతున్నా మా పక్కింటి వాళ్ళే నన్ను ఇలా చేస్తున్నారండి. సమాజంలో ఇది వేళ్ళు వండుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు నోరు తెరిచావా? నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సమాజం కావాలి, నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం బంధువులందరూ కావాలి. బట్ నువ్వు చేయాలనుకున్నప్పుడు సమాజం అక్కలా, బంధువులు అక్కలా, నీ నెక్లెస్ నీకు కావాలి, నీ కారు నీకు కావాలి, నీ విలాసాలు నీకు కావాలి, నీ స్వార్థం నీకు కావాలి, నీ కొడుకు మాత్రమే ఉండాలి, నీ కూతురు మాత్రమే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సామాజిక బాధ్యతను మొత్తం కోల్పోయి కేవలం స్వార్థంతోనే ముందుకెళ్తున్నారు తప్ప మానవత్వం అనేది లేకుండా వెళ్ళిపోతున్నారు. 100% నేను చెప్తున్నా. మీకు చాలా మంది అడుగుతున్నారు సామాజిక బాధ్యత ఎందుకు ఉండాలని. అరే సమాజంలో నీతి ఉంటేనే నువ్వు బతుకుతావు ప్రాణాలతో. ఆ నీతిని నువ్వు ఏది పెంపొందిస్తావో, నువ్వు ఏది సమాజానికి ఇస్తున్నావో అది రేపొద్దున వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. నువ్వు దౌర్జన్యాన్ని ప్రోత్సహించావు, నాకెందుకులే అని మూసుకొని పిరికి బందులాగా లోపల కూర్చున్నావా? ఆ యొక్క దౌర్జన్యం పెరిగి పక్కింటి వాడికి దగ్గరకు వచ్చింది, ఊళ్ళోకి వచ్చింది, పక్క రోడ్లోకి వచ్చింది, పక్కింట్లోకి వచ్చింది, నీ ఇంట్లోకి వస్తుంది. నెక్స్ట్ నువ్వే టార్గెట్. అది నీ వరకు రాదు అని మాత్రం దయచేసి ఆలోచించకండి. పిచ్చి జనాలు, పిచ్చి కథలు, మతల్ని రూపుమాపడానికి ఇంకా ఇలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఆ ఒక్క దీని వల్లనే ఆ సంఘటన బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ మన గొంతుకలు మాట్లాడుతున్నాయి. లేదు అనంటే ఎవ్వడికి పట్టనటువంటి విషయము. చాలామంది చూస్తున్నాను నేను. ఇది చాలా ఘోరం, వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏమవుతుంది, వాడు బయటికి రాడు, వాడు అలా చేస్తాడు. ఎందుకు అనంటే ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగిందని మాత్రమే స్లోగన్ ఉంది కాబట్టి వాడికి శిక్ష పడుతుంది. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, వాడికి బెయిలే రాకూడదు అని మాట్లాడుతున్నారు. అయ్యల్లారా అమ్మల్లారా, ఎంతమంది ఇలాంటి కేసులు వస్తే బెయిల్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు మీరు? నేను అడిగాను అనుకోండి, అది మా ప్రొఫెషన్ అంటారు. కాదని అనట్లా. నీ సామాజిక బాధ్యత ఏది? ఈరోజు మీరు ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పించి రోడ్ల మీద వదిలేయబట్టి కాదా ఈరోజు ఒక ఆడపిల్ల అతి క్రూరంగా, అతి నీచంగా, అతి హేయంగా బలైపోయింది ఈ సమాజంలో? మీకు బాధ్యత లేదా? న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఈ వెసులుబాటులు, ఈ లొసుగుల వల్లనే కదా ఈరోజు జరిగింది. ఎంతో ఉంది, కానీ ఒక్కడో ఇద్దరో మాత్రమే ఎందుకు బయటకు వచ్చారు? చట్టం కల్పించినటువంటి ఈ యొక్క వెసులుబాటు కాదా వాడు తప్పించుకోవడానికి? లొసుగులు కాదా వాడు తప్పించుకోవడానికి? ఆ లొసుగుల్ని సమాజానికి 1కి 10 సార్లు చెప్పేటటువంటి సోకాల్డ్ వాళ్ళు కాదా? చెప్పండి. కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎటువైపు వాదన మనకి ఉండాలి? నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదండి, మనోవేదనతోటి చెప్తున్నాను. ఏది డ్రగ్ ప్లడ్లర్స్ ఉన్నారు, వాళ్ళకి బెయిల్స్ ఇవ్వడంలో నంబర్ 1. ఆయన అడిగాను నేను, ఎందుకండి మీరు ఇలా వీళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది మళ్ళీ సమాజంలోకి వీళ్ళని తీసుకురావడం వల్ల వాడు ఊరుకోడు, మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు. సమాజానికి చేటు కాదా? సమాజానికి మీరు చేస్తున్నటువంటి ఒక మైనస్ కాదా అని చెప్పేసి అని నేను అడిగితే ఎంత చక్కటి సమాధానం చెప్పారో. నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదు. ఏంటి అని అంటే, మనం ఇవ్వకపోతే ఇంకొకళ్ళు ఇస్తారండి. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? సామాజిక బాధ్యత, న్యాయం వైపు ఉంచండి. ప్రతి ఒక్కడి వైపు న్యాయం ఉండాలి, కానీ మీకంటూ న్యాయం ఉండద్దా? మనస్సాక్షి ఉండద్దా? ప్రొఫెషన్ అని పట్టుకుపోతుంటే ఇవాళ డ్రగ్ అమ్మేటోడు కూడా ఒక పెద్ద ప్రొఫెషనలిస్ట్. ఆ వాడిని ఎందుకు మీరు తప్పు పడుతున్నారు? వాడికి శిక్ష పడుతుందని ఎందుకు చెప్తున్నారు? మరి వాడిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళని కాపాడే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఇవాళ మొత్తం అంతా కూడా కోల్కతాలో ఏం జరుగుతుంది? అసలు ఎంత పెద్ద డ్రామా జరుగుతుందంటే, ద గ్రేట్ మమతా బెనర్జీ గారు, ఆవిడే హోంమంత్రి, ఆవిడే చీఫ్ మినిస్టర్, హోంమంత్రి, వైద్య శాఖ మంత్రి, ఆవిడ అదంటే ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాటే అని. దొంగ పోలీసుని దొంగ అని చెప్పేసి అని వెనకబడి కొట్టినాడంట. ఆ విధంగా ఏమైపోయిందంటే ఈవిడ
ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటేనో లేకపోతే హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటానో ఆరోగ్య శాఖ మంత్రి సీట్లో కూర్చుంటేనో ఎక్కడ ఈ విషయం మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందో, పొరపాటున న్యాయం చేయాల్సి వస్తుందో అనేది ఆ కుర్చీ గబక్కన దిగేసి రోడ్డు మీద పడిపోయి ఆవిడ ఉద్యమాలు చేస్తుంది. నాకు అర్థం కాక అడుగుతాను, మిస్టర్ దీదీ కోల్కతా ఖాళీ అని పిలిపించుకున్నావు, కానీ కాగితపు ఖాళీ. నేను చెప్తున్నాను, నలుపు రంగు పూసుకున్నటువంటి అనైతికమైనటువంటి ఆ యొక్క పరిపాలన, అవినీతి పరిపాలన పూసుకున్నటువంటి నలుపు రంగు పూసుకున్నటువంటి మనిషిగా ఈరోజు నువ్వు కనిపిస్తున్నావు జనాలందరికీ కూడా. రోడ్డు మీదకి ఎందుకు వస్తావు? చట్టం చేసేది నువ్వు, చట్ట సభలో నువ్వు ఉన్నావు, చట్ట సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రివి. రాష్ట్రాన్ని నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక హోమ్ మినిస్టర్కి అత్యవసరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి స్పెషల్ ఇవి ఉంటాయి, రైట్స్ ఉంటాయి. అసలు అవన్నీ ఎక్కడికి పోయినాయి? అవన్నీ వదిలేసేసి ఎంత తెలివిగా ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసేసి ఎవరిని కాపాడుతుంది మిస్టర్? అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎవరిని కాపాడుతుంది? ఇక్కడ నేరస్తుల్ని కాపాడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలి. అరే నువ్వే తల్లి న్యాయం చేయాల్సింది. కాల్చవతల పారేస్తావో, ఉరిశిక్ష వేస్తావో, న్యాయస్థానాలకి రిక్వెస్ట్ చేస్తావో, ఏం చేస్తావో చేయవలసినటువంటి నువ్వు ఎంత నిస్సిగ్గుగా ఆవిడ చర్యలు ఉన్నాయంటే, ఒక ఆడదయ్యి ఉండి నిజంగా సిగ్గుపడుతున్నాను నేనైతే మాత్రం. ఆవిడకి నిజంగా బంధం విలువ తెలియదా? లేకపోతే ఆవిడ తల్లి మాతృత్వం యొక్క విలువ ఆవిడకి తెలియదా? ఆవిడ అసలు ఒక ఆడదేనా అని నేను అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఎంతటి ఆడదానిలోనైనా ఒక మాతృత్వం అనేది ఉంటుంది. ఆ మాతృత్వపు ఛాయల్ని కూడా చంపుకొని తిరుగుతున్నటువంటి ఇలాంటి కోహనా మేధావులన్నీ పిలువబడేటటువంటి వీళ్ళని, పరిపాలకుల్ని మనం ఏమందామయ్యా? అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇందాక రాజకీయ యాంగిల్ వరకు మీరు మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతున్నా మేడం. ఇప్పుడు ఎప్పుడైతే ఇష్యూ అనేది కూడా, సో కోల్కతా వరకు ఆ పోలీసుల వరకు ఉన్న చర్యలు ఆ టైంలలో కూడా ఇంత హైప్ అనేది రాలేదు. ఎప్పుడైతే న్యాయస్థానం అనేది కూడా సిబిఐ వాళ్ళకి ఇచ్చిందో దానిలో కొత్త వెలుగులు అనేది కూడా వస్తున్నాయి. అప్పుడు మీరు అన్నట్టు దీది అనేది కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం అనేది కూడా మొదలుపెట్టింది. ఇలాంటి ప్రొటెస్ట్ నీట్గా శాంతియుతంగా జరుగుతున్న టైంలో ఆర్జే కర్ మరి ఆ హాస్పిటల్ ముందు చేస్తున్న ఆ జూనియర్ డాక్టర్లు కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద సమ్ పర్సన్స్ ఎవరెవరో వచ్చి రిటర్న్లో దాడి చేయడం ఏంటి మేడం ఇది? నేను ఇక్కడ ఇందాకే చెప్పా, ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, హోమ్ మినిస్టర్ ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ ఈ కేసుకి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి శాఖలు ఆవిడ దగ్గరే ఉన్నాయి. అకృత్యాలు జరుగుతున్నది మొత్తం ఈ డ్రగ్స్ అమ్ముతున్నటువంటిది, ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటిది, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అనైతికమైనటువంటి చర్యలు, ఇక్కడ శాంతి భద్రతల లోపం ఎక్కడ జరుగుతుంది? ఒక ఆసుపత్రిలో జరుగుతుంది. ఈ రెండిటిని మీద చర్యలు తీసుకోవాల్సిన పొజిషన్ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఈ 3 ఆవిడే కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడం. ఆవిడ రాష్ట్రాన్ని నాశనం పట్టించిందండి. సాక్ష్యాలని నాశనం చేయడం ఆవిడకొక లెక్క. భ్రష్టు పట్టించి అవతల పారేసింది. రేపొద్దున దేశానికి పట్టిన అతి దరిద్రమైనటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈవిడొక్కటేనేమో. ఒక ఆడదానిగా నేను ఇన్ని మాట్లాడడం నిజంగా చెప్తున్నాను, సిగ్గుపడుతున్నాను. నేను ఒకటే మాట్లాడుతాను, అనొచ్చు ఆడదానివై ఉండి ఇట్లా మాట్లాడతామని. కేవలం నేను ఒకసారి నైటీల గురించి మాట్లాడినందుకు అబ్బో ఆడవాళ్ళందరూ నా మీద విపరీతంగా దాడి చేసేశారు. మరి నేను ఆడదాన్ని కాదా? నేనేం మాట్లాడాను? అందంగా ఉండండి అమ్మా, ఇలా ఎందుకుంటున్నారని మాట్లాడినందుకు మీకు కోపం వచ్చిందే? మరి ఒక ఆడపిల్లని కాళ్ళు విరిచి, కళ్ళు పీకి, ఈ విధంగా ఎముకలు విరగొట్టి, నుజ్జు చేసి ఇంత నీచమైనటువంటి చర్యకి పాల్పడడానికి, అక్కడ అకృత్యాలు అన్నీ జరగడానికి, అంత ఘోరమైన చర్య జరగడానికి నీళ్లు పోసి మొక్కని ఒక వటవృక్షంలో పెంచినది కూడా ఒక ఆడదే. ఆడదాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఫస్ట్. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకసారి చూస్తే నియర్లీ 14 దెబ్బలు, అంటే 14 రకాలమైన దెబ్బలు అనేది కూడా అమ్మాయి ఒంటి మీద కూడా ఉన్నాయి. ఇంత ఘోరంగా, ఇంత హేయంగా జరగడానికి గల కారణం ఏదైనా కానీ ఒక పర్సనల్ రివెంజ్ అనేది ఉంటేనే కదా. అదే నేను ఇందాక మాట్లాడింది అదే కదయ్యా. పర్సనల్ రివెంజ్ ఎవరికి ఉంది? అక్కడ డ్రగ్స్ అమ్మేటోడుకు ఉంది. పర్సనల్ రివెంజ్ ఎవడుకుంది? అక్కడ
ఆ సెక్స్ రాకెట్ నడిపేటటువంటి వాడికి ఉంది, పర్సనల్ రివెంజ్ ఎవడికుంది, ఎవడైతే ప్రశంసబడుతున్నాడో వాడికి ఉంది, ఆ చుట్టూ ఉన్నటువంటి వాడు నడిపేటటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్రడ్జి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి పన్నినటువంటి పన్నాగంలో ఆవిడ బలి అయిపోయింది, ఆ అమ్మాయి బలి అయిపోయింది. ఈరోజు ఆ అమ్మాయి మనందరి కోసం పోరాడి చనిపోయింది. మనందరి కోసం ఈ సమాజం ఇలా ఉండకూడదు, ఈ సమాజం డ్రగ్స్ లేకుండా ఉండాలి, ఈ సమాజంలో ఆడపిల్లల్ని స్వంత లాభాల కోసం శారీరకంగా వాడుకుంటున్నారు, లైంగికంగా వాడుకుంటున్నారు అని చెప్పి ఎదిరించినటువంటి ధీర వీర వనిత ఆ పిల్లండి. మ్యామ్, న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా, ఇంత పెద్ద అటెన్షన్ అనేది వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా దీనికి న్యాయం జరగాలని వీ వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా సో మనం కూడా కొన్ని ఇలాంటి సమయంలో వింటూ ఉంటాం. సో కూతుర్ని పెంచడమే కాదు, కొడుకును కూడా పెంచడం అనేది కూడా మీరు నేర్పించాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలా కొడుకును పెంచేటప్పుడు సో తర్వాత తరానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చెప్పి పెంచితే బాగుంటుందని మీరు అంటారు? మీరు చెప్పండి. దిక్కుమాలినటువంటి కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రేమలు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, ఏమన్నా చావండి, నన్ను తిట్టుకున్నా నాకు ఫరక్ పడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఎవడైనా అమ్మ నీ కొడుకు డ్రింక్ చేస్తున్నాడనో, నీ కొడుకు సిగరెట్లు కాలుస్తున్నాడనో, నీ కొడుకు అమ్మాయిలకి లైన్ వేస్తున్నాడనో, లేదా నీ కొడుకు ప్రవర్తన బాగాలేదు లైంగికంగా వేధిస్తున్నాడని ఏ కన్న తల్లికైనా ఎవత్తైనా తీసుకెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. ఆ తల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోండి. మావాడు మగాడు సిగరెట్లు కాలుస్తాడు, మావాడు పలానా వాడు ఇది కాలుస్తాడు, మావాడు చేస్తాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని తంతే. అలాగే తల్లుల్ని నేను కించపరుస్తున్నానని అనుకోకండి, నేను అందరినీ అనట్లేదు, అందుట్లో నేను కూడా ఒక తల్లిని నేను మాట్లాడుతున్నాను కదా. నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి, నా ఆవేశానికి చాలా న్యాయబద్ధమైనటువంటి ఇది ఆవేదన ఉంది దాని వెనక. తండ్రులు ఉన్నారు, వాడు ఒక్కొక్కడు చెప్తున్న మదమెక్కిన తండ్రులు ఎంతమంది ఉన్నారంటే, కొడుకు తిరగడానికి డబ్బులు ఇస్తాడు, కొడుకు డ్రగ్స్కు బానిస అవుతున్నాడన్నా కూడా వాడిని తీసుకెళ్ళి 4 రోజులు రీహాబిటేషన్లో పెడతాడు, మళ్ళీ డబ్బిచ్చి మళ్ళీ పంపిస్తాడు. కొడుకు ఎక్కడ జాయిన్ చేస్తున్నాడు కొడుకుని, ఎక్కడైతే డ్రగ్స్ అమ్మబడునో, ఎక్కడైతే కండోమ్స్ బ్యాగుల్లో వేసుకుని తిరిగేటటువంటి స్కూల్స్లో విచ్చలవిడితనమైనటువంటి లైంగికపరమైనటువంటి ఆ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో, ఆ విశృంఖలత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ స్కూల్లోనే చదవబడును, అక్కడే జాయిన్ చేస్తారు. ఈ మధ్యకాలంలో కూడా మనం ఒక 2 సంవత్సరాల పిల్ల మీద 2 నెలల తరబడి ఒక డ్రైవర్ లైంగికంగా అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులు ధైర్యం చేసి వచ్చి సమాజంలో చెబితే మిగిలిన పేరెంట్స్ ఏమన్నారు, ఆ స్కూల్ని మూసేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే మిగిలినటువంటి దౌర్భాగ్యపు దగులుబాజీ పేరెంట్స్ కొంతమంది ఏం మాట్లాడారో తెలిసిన, అయ్యో ఎవరో ఒకరికి జరిగితే ఆ స్కూల్ ఎందుకు మూసేస్తారండి, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి. ముండమోపుల్లారా, ఇలాంటి అకృత్యము జరుపుతున్నది ఎవరు? ఆ ప్రిన్సిపల్ మాత్రమే కాదు, ఇలాంటి ప్రిన్సిపల్స్ క్యారెక్టర్స్ తెలిసినా కూడా ఆ విద్యా వ్యవస్థని వ్యాపార పరంగా నడిపేటటువంటి ఆ యొక్క యాజమాన్యాలు సైతం కూడా దీనికి కారణమే. ఆ విద్యాలయాల్లో వేళ్ళూనుకుపోయినటువంటి ఈ యొక్క సంస్కృతిని దూరంగా మీ పిల్లల్ని పెంచడం చేతకాని దద్దమ్మల్లారా, ఇలాంటి దద్దమ్మల వల్లనే ఇలాంటి మగపిల్లలు పుడుతున్నారు, ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి చెడు అలవాట్లకి బానిసలవుతున్నా కూడా నోరు తెరవలేని చేతగాని దద్దమ్మలైనటువంటి పేరెంట్స్ ఉన్నాం ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మనం ఇవాళ ఎదుర్కొంటున్నాం. కుటుంబాన్ని వదిలేసాం, మనమంతా సమాజాన్ని వదిలేసాం, బంధువులను వదిలేసాం, డబ్బు 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 అని పట్టుకుని తిరిగే నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే అతి గొప్ప జీవితాలు, ఈ దరిద్రమైన జీవితాలు ఎవరయ్యా ఉన్నాయంటే ఈరోజు మన జీవితాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే మీరు ఇంత కలకత్తా కాలిలాగా మాట్లాడడానికి సో ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారని కూడా నాకు అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ మీద. నేను కలకత్తా కాలినైతే ఈ ఇన్సిడెంట్లు ఇలా జరగవయ్యా, నిజం చెప్తున్నాను కదా. ఆవిడ ఇంకా కదలటం లేదండి అని నా ఆవేదన లోపల నుంచి రోజు అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఏ కాళికాదేవి, ఏ అమ్మవారు ఆ త్రిశూలం పట్టుకుని అట్టాకే కూర్చుంటుందా, అది పట్టుకొని బయటికి రాదా, ఆడపిల్లలు జరుగుతుంటే పొడిచేదా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అదే నేను తీసుకుని పోయి పొడిచేద్దామని కూడా అనిపిస్తుంది. కానీ పొడిచిన తర్వాత నా మీద ఎపిసోడ్లు చేస్తారు.
అర్థమైందా? ఇందాక నేను చెప్పాను కదా, మనది ఒక బతికేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె, పందుల్లాగే సోకాళ్ళు మేధావులందరూ అబ్బో మోడీ ఏమన్నా చేశాడంటే కూర్చొని పుంకాలు పిసికేసుకొని మాట్లాడేస్తారు. మరి ఆ తర్వాత ఇప్పుడు దీని గురించి ఏ గొంతుకలు ఎందుకు బయటికి రావడం లేదు, ఎందుకు మైకులు పట్టుకొని మాట్లాడడం లేదు? ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి మాట్లాడేసి మీటింగులు పెట్టేసి, గ్రూప్ మీటింగులు పెట్టి, పార్టీ మీటింగులు పెట్టి, ఇన్ని పెట్టిన వాళ్ళు. దేశంలో ఒక ఆడపిల్లకి ఇంత జరిగితే మేధావుల నోళ్ళు పెగలవే ఆగిపోయాయే, ఆరిపోయాయా? గొంతుక తడారిపోయిందా? తీయండి బాస్. మేధావితనం ఎవరి కోసం చూపిస్తున్నారు? నాశనం కోసం చూపిస్తున్నారు. దేశం యొక్క ఆ భద్రతని భ్రష్టు పట్టించడానికి, దేశం యొక్క విలువని దిగజార్చడానికి మాత్రమే ఈ మేధావుల గొంతుకలు పనిచేస్తున్నాయా? దీనిలో ఎందుకు మాట్లాడరు? 10 సార్లు ఎందుకు మాట్లాడరు? 10 రోజులు ఎందుకు మాట్లాడరు? 10 గంటలు ఎందుకు కూర్చొని డిస్కషన్ చేయరు? అంటిల్ అన్లెస్ నేరస్తుడికి శిక్ష పడేంత వరకు, పడినటువంటి శిక్ష మీద ఎందుకు జడ్జిమెంట్లు రావు, ఎందుకు డిస్కషన్స్ రావు? ఆ జడ్జిమెంట్ల గురించి రోజుకు 10 జడ్జిమెంట్లు వేయండి. కొడుకు ఒక్కొక్కడికి ఉచ్చబడుతుంది. నేరం చెయ్యాలి అనంటే అప్పుడు ఒక్కొక్కడికి అర్థమవుతుంది. ప్రతి పోలీస్ ఆఫీసర్కి గుర్తొస్తుంది, అరే శిక్ష పడితే నేను ఈ యొక్క విజయాన్ని సాధించింది నేనే అని ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటాడు. ఒక నేరస్తుడికి పడినటువంటి శిక్ష బయటికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఏదైతే ఉంటాయో ఒక న్యాయమూర్తి అనుకుంటాడు, నేను న్యాయాన్ని కాపాడినటువంటి ఆ యొక్క స్థితి, ఆ ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడిని అనుకొని అతనిలో ఎనర్జీ పెరుగుతుంది, వీటిలో ఎనర్జీ పెడుతుంది, సమాజంలో ఒక భయం అనే ఎనర్జీ పుడుతుంది. అప్పుడు మాత్రమే నేరాలు ఆగుతాయి. ఓకే, ఎలా ఆగుతాయో ఏంటా అనేది కూడా చాలా చక్కగా చెప్పారు మ్యామ్. బిఫోర్ క్లోజింగ్ దిస్, కాకపోతే ఏంటంటే నాకు ఒకటి ఈ ఇష్యూలో అత్యంత హీనంగా దరిద్రంగా అనిపించిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఏంటంటే ఎవడైతే ఈ ఇన్సిడెంట్ చేశాడో సంజయ్ రాయ్ అని, తను దొరికిన తర్వాత కూడా ఏం పర్లేదు ఉరి తీసేయండి ఏమవుతుంది అని చెప్పేసి ఇంత అంటే ఎలా అన్నాడనే దాని మీద ఎవడు మాట్లాడలే, ఎందుకు అన్నాడనే దాని మీద ఎవడు మాట్లాడలే. నేను చెప్పనా? అది వాడికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సిగ్నల్స్? దీది అక్క ప్లాను ఇంప్లిమెంట్ చేసింది వాడు, ప్రిన్సిపల్ వాడి కింద ఉన్నాడు వీడు. మరి ముఖ్యమంత్రి నన్ను ఇది చేయమంటే నన్ను ఎవడేం బిగుతాడు రావాయ్, తీసుకోండి ఊరి. అంటే పడదని చెప్పేసి అంత హ్యాపీగా, అంటే అంత ధైర్యంగా చెప్పేసి, అంటే ఇంత జరుగుతుందని భవిష్యత్తు వాడు ఊహించలేదు కదా. నేచర్ వాడికి ఇంత భయంకరమైన శిక్ష వేస్తుంది. వాడికి కాదు శిక్ష, ఇది ద గ్రేట్ కాలాదీదీకి ప్రకృతి వేసినటువంటి శిక్ష, కాండ్రించి ఉమ్ము ఊహించుకునేటటువంటి శిక్ష ఈరోజు ప్రకృతి కాలాదీదీకి వేసింది, కలకత్తా కాలాదీదీ. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడారు అని అంటే స్కెచ్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాడిని ఎవడు ఏం పిక్తాడు. ఇప్పుడు 7,000 మంది ఆ ప్రొటెస్ట్ జరుగుతుంటే దాంట్లోకి వెళ్ళిపోయి విధ్వంసం చేసి అవతల పారేశాడు. తూచి అన్నారు. ఇది తూచి కాదు రావే, నేను చెప్తున్నాను కదా, ఆట ఇప్పుడే మొదలయ్యింది. అంతం ఖచ్చితంగా ప్రకృతి చేతిలో డెఫినెట్గా ఉంటుంది.